పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున వెంకట లక్ష్మీ నరసింహరాజు పెన్మత్స పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రఘురామకృష్ణరాజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం లక్ష్మీ నరసింహరాజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం రఘురామకృష్ణరాజు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 218,17,13,263 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం లక్ష్మీ నరసింహరాజు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 17,67,36,720 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రఘురామకృష్ణరాజు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 12,60,40,44,123 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం లక్ష్మీ నరసింహరాజు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 3,15,24,186 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రఘురామకృష్ణరాజుపై 16 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నరసింహరాజుపై ఎటువంటి కేసులు లేవు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో రఘురామకృష్ణరాజు యొక్క ఆస్తులు 8.51% తగ్గినట్లు పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహరాజు యొక్క ఆస్తులు 37.45% పెరిగినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశించి రాకపోవడంతో బీజేపీలో చేరారు. 2018లో బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే గెలుపొందిన అనంతరం అదే పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆ పార్టీని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తరపున ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పీవీఎల్ నరసింహరాజు ఇతను పారిశ్రామికవేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా, డీసీసీబీ వైస్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఇతను వైఎస్ఆర్సీపీలో చేరి ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా రెండోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.